సాగర్ అయితే రామరాజు బాధపడేసరికి బయటికి వచ్చి ఇదంతా తన వల్లే జరిగింది. తన వల్లే కదా ఇదంతా జరిగింది. నాన్న గుండెల్లో ఎంత బాధ లేకపోతే ఇప్పటికీ కన్నీళ్ళు ఆగలేదు. నాన్న ఎంత బాధపడకపోతే తనంత ఫీల్ అవుతాడు అని చెప్పేసి అనేసరికి దీని అంతటికీ కారణము నర్మదే. నర్మద ప్రేమ డ్యాన్స్ క్లాస్‌కి వెళ్తుందని తెలిసినా కూడా ఇంట్లో చెప్పకపోవడమే ఇదంతా వచ్చింది. అయినా సరే తన వల్ల ఎంత ప్రాబ్లమ్ ఫేస్ చేసినా సరే ఇంకా తను ప్రేమకే సపోర్ట్ చేసింది అని చెప్పేసి అనేసరికి ఇక దీనంతటికి కారణము నర్మదే. నర్మద వల్ల చాలా నాన్న బాధపడుతున్నాడు అని అనేసరికి వదినదేం తప్పు లేదన్నయ్య. దీనంతటికి కారణము ప్రేమే అని చెప్పేసి ధీరజ్ అంటూ ఉంటాడు. నేను ఎంత వద్దని చెప్పినా సరే డ్యాన్స్ క్లాస్‌కి వెళ్ళడం, డ్యాన్స్ క్లాస్ చెప్పడం ఇవంతా చేయడం వల్లే కదా ఇదంతా జరిగింది. తను డ్యాన్స్ క్లాస్‌కి వెళ్ళడం వల్లే కదా వాళ్ళ నాన్నొచ్చి నాన్నని కొట్టారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేదురా ప్రేమకి సపోర్ట్ చేసిన నర్మదా వల్లే అంటూ లేదన్నయ్య ప్రేమ వల్లే ఇదంతా జరిగిందని ధీరజ్ సాగర్ అయితే అనుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా అనుకుంటూ ఉండగా ఇక సాగర్ అయినా ప్రేమ నర్మద వీళ్ళిద్దరిది తప్పు ఉందిరా, వీళ్ళిద్దరు తప్పు వల్లే నాన్నకి ఇంత బాధ కలిగింది. అసలు వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని సాగర్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇద్దరిది తప్పు, అసలు నర్మదాది అని అనేసరికి కాదన్నయ్య ప్రేమదే తప్పు అని ధీరజ్ గట్టిగా అంటూ ఉంటాడు. ఆపండ్రా అని చెప్పేసి చందు అక్కడికి సీరియస్గా వచ్చి ఏం మాట్లాడుతున్నారా మీరు? అయినా మీ భార్యల్ని అలా అనడం మీకు ఏమైనా సబబుగా ఉందా? మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? వాళ్ళిద్దరిని మీరు ఎంత బాగా అర్థం చేసుకోవాలి? వాళ్ళని అర్థం చేసుకోకపోయింది కాకుండా వాళ్ళది తప్పని చెప్పేసి అంటున్నారా అని అనేసరికి అంతే కదన్నయ్య, నాన్న బాధపడడానికి కారణం వాళ్ళిద్దరే కదా అని వీళ్ళిద్దరూ అంటూ ఉంటారు. కొడతాను మళ్ళీ అని చెప్పేసి చందు అయితే అనేసరికి ఇక సాగర్ అయితే అలా కామ్గా ఉండిపోతూ ఉంటాడు. ఎదురింటి వాళ్ళ వల్ల నాన్న బాధపడుతున్నాడు కాదనలేదు, కానీ ఎందుకు అది ఎప్పుడు ఉండేదే కదరా. కానీ ప్రేమ చేసిన దీనికి చెప్పకుండా చేయడం వల్ల ఇదంతా జరిగింది. కానీ ప్రేమ ఎందుకు చేసింది? నీ మీద ప్రేమతో చేసింది. నువ్వు కష్టపడుతున్నావని నీ మీద ప్రేమతో చేసింది. అలాగా వాళ్ళని మీరు అర్థం చేసుకోకుండా వాళ్ళ గురించి మీరు తప్పుగా మాట్లాడతారా అని చెప్పేసి ధీరజ్ అయితే సాగర్కి ధీరజ్కి బుద్ధి పెడుతూ ఉంటాడు చందు. అలా చందు బుద్ధి పెడుతూ ఉండగా అయినా అన్నయ్య నువ్వెంత చెప్పు దీని అంతటికీ కారణము ప్రేమే. ప్రేమ వల్లే ఇదంతా జరిగింది. ప్రేమే ఈ డాన్స్ క్లాస్‌కి వెళ్ళుండకపోతే ఇదంతా జరగదు కదా అని అనేసరికి ఆపరా చిన్నోడా, నువ్వు అయినా ప్రేమ ఎందుకెళ్ళింది? నీ మీద ప్రేమతో వెళ్ళింది. నువ్వు కష్టపడడం చూడలేక నీకు సాయం చేద్దామని వెళ్ళింది. అందరితోనే అది చెప్పింది కాదనలేదు. కానీ దాన్ని నువ్వు అబద్ధం చేసుకుంటే ఎలా రా? ప్రేమని అబద్ధం చేసుకుంటే బాగోదు చిన్నోడా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు చందు. ప్రేమని నువ్వు అర్థం చేసుకో, వాళ్ళ గురించి మీరు మంచిగా మాట్లాడండి. ఇక నాన్న గురించి అంటావా, అది ఎప్పుడు ఉన్న బాధే అని చందు వాళ్ళిద్దరికి